మళ్ళా ఇంద్రప్రకాశ్ అన్నారండి. బాబా చాంద్ బాషా हसोदा खोड़ोदा देखता 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 सर बोलो के कुटुंब देखता తులానే కొడబా ఐదో వార్డు అదేవిధంగా 6వ వార్డు 2 వార్డుల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ముస్లిం సోదరి సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. సబ్కో సలాం. రోజు రోజుకి ఎంత సంతోషం అవుతుందంటే అది మాటల్లో చెప్పలేదు. మీరు చూపిస్తున్న ఈ అభిమానం, ఆదరణ, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం మాటలతో సరిపోదు. కాబట్టి ఈ సందర్భంగా కూడా ఈరోజు పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గడిచిన 5 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ తోఫా అయితే ఏమి, అదేవిధంగా పసుపు కుంకుమ అయితే ఏమి, అదేవిధంగా పెన్షన్ అయితే ఏమి, అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా మహిళలకు, వృద్ధులకు, షాదీమాలకు కూడా ఆయన సహాయం అందించడం జరిగింది. జీతాలు కూడా నెల పుడితే ఇస్తూ వస్తున్నారు. దీని అన్నిటినీ గమనించిన మన మైనారిటీ సోదరి సోదరులు ఈరోజు ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మీరు చూపిస్తున్న ఈ అభిమానానికి నేను ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొన్న కూడా చెప్పాను నేను, మనము వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే అది బీజేపీకి ఓటు వేసినట్టే. వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్నలో మనలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డితో మాకేం సంబంధం అని. సంబంధం లేకపోతే సంవత్సరం ముందే ఢిల్లీకి పోయి మోడీని కలిసి సీక్రెట్గా మాట్లాడుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. అది నువ్వు బహిరంగ చెప్పాల్సిన అవసరం నీకు ఉంది, కానీ నువ్వు చెప్పలే. 37 కేసులు నీ మీద ఉంటే ఆ 37 కేసులు కూడా కొట్టేసుకోవాలని చెప్పి ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల్ని తలకాయలు తీసుకొని పోయి ఢిల్లీలో తాకట్టు పెట్టాలని చెప్పి చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా ములాఖాత్ అయిపోయినారు. మోడీ ఒక ప్రొడ్యూసర్ లాగా, కేసీఆర్ ఒక డైరెక్టర్ లాగా, జగన్మోహన్ రెడ్డి ఒక యాక్టర్ లాగా, ముగ్గురు
ఒక టీంగా కలిసి పూర్తిగా మన రాష్ట్రాన్ని ఈ వార్డులో కూడా పెన్షన్లు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు ఏదైతే గవర్నమెంట్ పెడుతుందో అది ఇంటికి చేరేటట్లు మేము కూడా దగ్గరుండి అన్ని పరిశీలిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఒక్కొక్క మనిషికి 2 ఓట్లు వస్తాయి. ఒక ఓటు ఎంపీ అభ్యర్థి సత్యప్రభమ్మ గారికి, మరొక ఓటు అనుషక్క గారికి వేసి తెలుగుదేశం పార్టీని మీరు అందరూ గెలిపించాలని చెప్పి పదే ప్రార్థిస్తూ, జై హింద్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. గుర్తుకే మన ఓటు, దయచేసి మర్చిపోకండి. సైకిల్ గుర్తుకే మన ఓటు. గజ్జల కొలటమేద్దామా గంతులేసి అడుదమా, గంగమ్మ తల్లికి మా దండి పండుగ చేద్దామా, డడ్డనకం ఏ మల్లా గల్లు గజ్జల కొలటమేద్దామా గంతులేసి అడుదమా. పూల మరుమల్లెల మాలలల్లు గద్దమా, అమ్మ వెల్లో వేద్దమా, బొట్ల కుండాలల్ల బోనాలే దిద్దమా, ధూముదాము దుక్కుదమా, బాపమ్మలు చేత వట్టి ఆదమరిసి అడుదమా, డడ్డనకం గల్లు గజ్జల కొలటమేద్దామా గంతులేసి అడుదమా. పుట్టెడు పసుపు కుంకుమ తెచ్చి అమ్మవారికి ఇద్దామా, కుంకుమర్తన చేద్దామా, రంగుల గాజులు తెచ్చి అమ్మవారికి ఇద్దామా, హారతులే ఇద్దామా, అంబరాన్ని దాకేటి సంబరాలు చేద్దామా, డడ్డనకం గల్లు గజ్జల కొలటమేద్దామా గంతులేసి అడుదమా. పట్టు సీరే పట్టురైకే కట్నాలు వెడుదమా, కరములెత్తి మొక్కుదమా, ముత్యాల
జగదాంబ జగాలేలే జగదాంబ జగాలేలే జగదాంబ జగాలేలే జగదాంబ జగాలేలే జగదాంబకు జాతరనే చేద్దామని దీవెనలీయ మందమా జగాలేలే జగదాంబకు జాతరనే చేద్దామని దీవెనలీయ మందమా మైమ గల్ల గంగమ్మను మనసారా మొక్కుదమా డడ్డన గౌ డడ్డన గౌ డడ్డన గౌ జై మల్లా దప్పుల మోతలిందమా దరువు వేసుకుందమా గల్లు 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 గజ్జల కొలడమేద్దామా గంతులేసి అడుదమా గల్లు 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 గజల కొలటమేద్దామా గంతులేసి అడుదమా డడ్డన గౌ డనకన గౌ దప్పుల మోతలిందమా దరువులేసుకుందమా దప్పుల మోతలిందమా దరువు వేసుకుందమా గజ్జల కొలడమేద్దామా గంతులేసి అడుదమా గజల కొలటమేద్దామా గంతులేసి అడుదమా గంగమ్మ తల్లికి మా దండి పండుగ చేద్దామా ఏటేటా వస్తుంది గంగమ్మ జాతారా మాయమ్మ జాతారా ఊరూరా భక్తులకెంతో కన్నుల పండుగ అది వెన్నెల వేడుక ఏటేట వస్తుంది గంగమ్మ జాతారా మాయమ్మ జాతారా ఊరూర భక్తులకెంతో కన్నుల పండుగ అది వెన్నెల వేడుక బంగారు గంగమ్మ వేడుకనే చూడంగా బంగారు గంగమ్మ వేడుకనే చూడంగా వేలాది భక్తులు కదలి వచ్చేరంట వేలాది భక్తులు కదలి వచ్చేరంట అంతులేని కాంతుల నడుమా గంగమ్మ తలతలమని మెరుస్తూ ఉంటే వేడుకలే జరుపురట ఏటేట వస్తుంది గంగమ్మ జాతారా మాయమ్మ జాతారా ఊరూర భక్తులకెంతో కన్నుల పండుగ అది వెన్నెల వేడుక అమ్మల గన్నమ్మకు అభిషేక సేవలట అమ్మల గన్నమ్మకు అభిషేక సేవలట నిండు ముత్తైదుకు కట్నా కానుకలాట నిండు ముత్తైదుకు కట్న కానుకలాట నిందైన బోనాలంట గంగమ్మకు యాటలతో కొలుపులంట ఆయమ్మకు ఏటేట వస్తుంది గంగమ్మ జాతారా మాయమ్మ జాతారా ఊరూర భక్తులకెంతో కన్నుల పండుగ అది వెన్నెల వేడుక
సక్కాని బిడ్డంట సిక్కు జడల స్వామి సక్కాని బిడ్డంట తొలి పంట ధాన్యముతో ఓడి బియ్యం బోసురట తొలి పంట ధాన్యముతో ఓడి బియ్యం బోసురట భక్తుల పూజలనే పొంది ఆ గంగమ్మ భాగ్యాలు ఎన్నో వసగి బంధువయ్యి నిలుచునట ఏటేటా వస్తుంది గంగమ్మ జాతారా మాయమ్మ జాతారా ఊరూరా భక్తులకెంతో కన్నుల పండుగ అది వెన్నెల వేడుక ఏటేటా వస్తుంది గంగమ్మ జాతారా మాయమ్మ జాతారా ఊరూరా భక్తులకెంతో కన్నుల పండుగ అది వెన్నెల వేడుక ఏటేటా వస్తుంది గంగమ్మ జాతారా మాయమ్మ జాతారా ఊరూరా భక్తులకెంతో కన్నుల పండుగ అది వెన్నెల వేడుక అబ్బబ్బని సాటి భూయందు ఎవ్వరమ్మ దేవి మా పోలేరు తల్లి మా పోలేరు దేవి మా పోలేరు తల్లి మా పోలేరు కంది మల్లయ్య పల్లెలోన కొలువు తీరి ఉన్న దేవి మా పోలేరు తల్లి మా పోలేరు దేవి మా పోలేరు తల్లి మా పోలేరు అబ్బబ్బని సాటి భూయందు ఎవ్వరమ్మ దేవి మా పోలేరు తల్లి మా పోలేరు దేవి మా పోలేరు తల్లి మా పోలేరు కంది మల్లయ్య పల్లెలోన కొలువు తీరి ఉన్న దేవి మా పోలేరు తల్లి మా పోలేరు దేవి మా పోలేరు తల్లి మా పోలేరు ఆ వీర బ్రహ్మయ్య అజ్ఞానుల కళ్ళు తెరిపించగా నిన్ను పోలేరంటూ పిలువ ఎర్రాటి నిప్పుని చేతవట్టు కస్తివంట ఎర్రాటి నిప్పుని చేతవట్టి కస్తివంట ఆ వీర బ్రహ్మయ్య అజ్ఞానుల కళ్ళు తెరిపించగా నిన్ను పోలేరంటూ పిలువ ఎర్రాటి నిప్పుని చేతవట్టు కస్తివంట ఎర్రాటి నిప్పుని చేతవట్టు కస్తివంట నీలీల చూపి నిజ దైవమై ఉంటివంట దేవి మా పోలేరు తల్లి మా పోలేరు దేవి మా పోలేరు తల్లి మా పోలేరు అబ్బబ్బ నీ సాటి భువియందు ఎవ్వరమ్మ దేవి మా పోలేరు తల్లి మా పోలేరు దేవి మా పోలేరు తల్లి మా పోలేరు బంగారు మఠమందు బ్రహ్మయ్య తోడుగుండి భక్తులగా పాడ పొలిమేరనే కాస్తు పోలేరు తల్లిగా కొలువు తీరి ఉన్నవమ్మ పోలేరు తల్లిగా కొలువు తీరి ఉన్నవమ్మ బంగారు మఠమందు బ్రహ్మయ్య తోడుగుండి భక్తుల